సో ఒక హాస్పిటల్లో డాక్టర్ వర్క్ చేస్తున్నాడు. అయితే అది నార్మల్ హాస్పిటల్ కాదు. ఆ హాస్పిటల్లో పేషెంట్స్కి కలర్ బ్యాండ్స్ ఇస్తారు. అంటే గ్రీన్ బ్యాండ్ అంటే బతుకున్నట్టు, రెడ్ బ్యాండ్ చేతుకుంటే చనిపోయినట్టు. ఒక లేట్ నైట్ డాక్టర్కి బేస్మెంట్ నుంచి కొన్ని మెడికల్ సప్లైస్ కావాలని పైనుంచి ఇన్స్ట్రక్షన్ వస్తుంది. దానికోసం డాక్టర్ లిఫ్ట్ దగ్గరికి వెళ్తాడు. లిఫ్ట్ డోర్స్ తెరుచుకుంటాయి. లోపల ఒక ఫీమేల్ పేషెంట్ నుంచుని ఉంటుంది, చాలా కామ్గా, అన్యూజువల్గా. అయితే యాక్చువల్గా హాస్పిటల్లో పేషెంట్స్ 10 వరకు ఫ్రీగా హాస్పిటల్లో రూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 10 తర్వాత ఎవరు కూడా హాస్పిటల్లో రూమ్ అవ్వకూడదు, ఒక రూల్ కూడా ఉంటుంది. సో లిఫ్ట్లోకి ఎంటర్ అవగానే డాక్టర్ ఆమె వైపు చూసి లైట్గా స్మైల్ ఇచ్చి బేస్మెంట్ లిఫ్ట్ బటన్ క్లిక్ చేస్తాడు. సో లిఫ్ట్ స్లోగా మూవ్ అవుతుంది. అప్పుడే డాక్టర్కి ఒక స్ట్రేంజ్ థింగ్ నోటీస్ అయింది. అదేంటంటే పక్కన ఉన్న అమ్మాయి ఎటువంటి ఫ్లోర్ బటన్ క్లిక్ చేయలేదు. చాలా అన్యూజువల్గా కామ్గా నుంచుంది అంతే. సో లిఫ్ట్ స్లోగా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళింది, బేస్మెంట్ రీచ్ అయింది. సడన్గా డిస్టెన్స్లో ఒక మనిషి కుంటుకుంటూ లిఫ్ట్ వైపు డాక్టర్ సైడ్ వస్తున్నట్టు డాక్టర్ చూశాడు. సో వెంటనే డాక్టర్ ప్యానిక్ అయ్యి లిఫ్ట్లో క్లోజ్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ అప్వర్డ్ మూవ్ అవుతుంది. డాక్టర్ హార్ట్ బీట్ ఇంకా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అప్పుడే పక్కనున్న ఉమెన్ ఒక ఇరిటేటింగ్ టోన్లో, ఎందుకు లిఫ్ట్ క్లోజ్ చేసావు, తను వస్తున్నాడు కదా లిఫ్ట్లోకి అని అన్నది. అప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే, తన చేతిని చూసావా, తన చేతికి ఉంది రెడ్ బ్యాండ్, అంటే తను నేను నైటే చనిపోయాడు, ఆపరేషన్ చేసింది కూడా నేనే అని చెప్పాడు డాక్టర్. అప్పుడు లిఫ్ట్లో ఉన్న అమ్మాయి స్లోగా తన హ్యాండ్ రైజ్ చేసి తన రిస్ట్ చూపిస్తుంది. అది కూడా రెడ్ బ్యాండే నాకు కోల్డ్ స్మైల్ ఇస్తూ.